మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సివిజన్ దాదాపు 11 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఇంకా ఎక్స్పాండ్ కూడా చేయబోతున్నారు. ఈ పోటీలో ఎన్నో ఐ హాస్పిటల్స్ ఈ మధ్యన వచ్చేసాయి. ఈ పోటీలో మీరు ఎక్కడ ఉన్నారు? సో కాంపిటీషన్ అన్నారు, మీరు పోటీ అన్నారు. అవును, నేను స్టార్ట్ చేసినప్పుడు మటుకు నేను చాలా జాగ్రత్తగా చూశాను. ఎల్వి ప్రసాద్ ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్టిట్యూట్. సరోజినీ దేవి ఐ హాస్పిటల్ ఈజ్ ఎ గ్రేట్ గవర్నమెంట్ సెటప్. వీళ్ళని నేను ఫేస్ చేయాలా విత్ మై టెక్నాలజీ. కానీ నిజానికి ఆలోచిస్తే నేను ఫైట్ చేయాల్సింది ఎవరినంటే నన్నే. నేను గనక లెథార్జిక్గా సరైన ప్రాక్టీస్ చేయకుండా, సరైన ప్రిన్సిపల్స్ లేకుండా, సరైన ట్రీట్మెంట్ అందించకపోతే ఇంకా నాకన్నా కాంపిటీషన్ ఎవరుంటారు? ద కాంపిటీషన్ ఈజ్ విత్ ఇన్ యూ. నోబడీ ఈజ్ కంపీటింగ్ విత్ యూ ఎక్సెప్ట్ గాడ్. ఓకే, అట్లా ఆలోచించి నేను ఎప్పుడు ఎవరితో పోటీ పడలేదు. నేను ఐ థాట్ ఎవ్రీబడి షుడ్ సర్వైవ్. నా జీవితంలో నేను క్యాటరాక్ట్ అనే ఆపరేషన్ నేను ఎప్పుడు అడ్వర్టైజ్ చేయలే. ఎందుకంటే అది అందరికీ బ్రెడ్ అండ్ బటర్. నేను తెచ్చింది లేసిక్, నేను తెచ్చింది లేజర్ ట్రీట్మెంట్, అది ఎవరి దగ్గర లేదు. కాబట్టి నేను దాన్ని అడ్వర్టైజ్ చేసినా కూడా టెక్నాలజీ ఉంది అని తెలిసేదానికి అడ్వర్టైజ్ చేశాను, ఒకళ్ళతో కంపీట్ చేయడానికి కాదు. నేను ఫస్ట్ టైం లేసిక్ పెట్టినప్పుడు ఎల్వి ప్రసాద్లో కూడా లేదు. సో ఎవరి దగ్గర లేని విషయానికి 10 మందికి తెలియపరచడం నా పని. బట్ ఎవరితో పోటీ పడలా, నాతో నేను పోటీ పడ్డాను. 2011 నుంచి 14 వాజ్ పీరియడ్ ఆఫ్ చాలా కీలకమైన పీరియడ్. మ్యాక్సివిజన్లో మీ స్టేక్ అమ్మేశారు, కానీ కో చైర్మన్ అండ్ చీఫ్ సర్జన్గా కంటిన్యూ అవుతున్నారు. మీరు పెంచి పోషించిన మ్యాక్సివిజన్ని మరొకరికి అమ్మాల్సి వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏమిటి? ఈ మ్యాక్సివిజన్ ఇందా చెప్పాను, నా స్నేహితుడు ఒకడు నాతో పాటు జాయిన్ అయ్యి అమెరికా నుంచి. అతనే సడన్గా ఈ 2011లో మనసు మార్చుకుని తను బయటికి వెళ్ళాలి అని. అతన్ని కొనే ఆర్థిక స్థితి నాకు లేదు. ఆయన స్టేక్ 50%. సో అంత స్టేక్ని మనం చేయలేము. సో నేను అమ్మాను అంటాం కరెక్ట్ కాదు. ఓకే, అమ్మవలసిన పరిస్థితులు వచ్చినాయి అప్పుడు. కారణం ఏదైతే అందరం కలిసి డాక్టర్ వేలు గారికి చెన్నైలో ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ఆయన తీసుకున్నారు. తీసుకున్నప్పుడు లక్కీలీ అతను కూడా వెరీ అండర్స్టాండింగ్. కొన్నాళ్ళు ఎప్పుడైనా కూడా కొత్త మ్యారేజ్ లాగా కొన్నాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డాం ఇద్దరం. ఎందుకంటే నా ఐడియాలజీ వేరు, నా ఆలోచనలు వేరు, నేను మనుషుల్ని ట్రీట్ చేసే పద్ధతి వేరు. ఇందా చెప్పాను, నా ఉద్దేశంలో బిజినెస్ అంటే డబ్బులు ఉన్నోడికి చేయటం, లేనోడికి చేయటం. బట్ కార్పొరేట్ సిస్టంలో అట్లా కుదరదు. కార్పొరేట్ సిస్టంలో ప్రతి పెన్నీ కూడా ఈజ్ అకౌంటబుల్. నేను చూసి చూడనట్లు ఉండేవాడిని. అట్లా చూసి చూడనట్టు ఉండటం అనేది కార్పొరేట్ సిస్టంలో ఉండదు, ప్రతిదీ చూస్తారు. అట్లాంటి విషయాల్లో కొద్దిగా ఇండిఫరెన్సెస్. బట్ చిన్నగా ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు, నేను ఆయన అర్థం చేసుకోవటం. ఈ 3 ఏళ్లలో చిన్నగా 2011 నుంచి 14 దాకా కొద్దిగా కాంప్లికేటెడ్ మ్యారేజ్. బట్ ఆ తర్వాత ఐ కుడ్ అండర్స్టాండ్ బిజినెస్ ఆల్సో ఫ్రమ్ హిమ్. బిఫోర్ దెన్ ఐ నెవర్ న్యూ వాట్ బిజినెస్ ఈజ్. అప్పుడు నెమ్మదిగా నా ఆలోచన పద్ధతి మరి సమ్వేర్ ఇన్ బిట్వీన్ వీ మెట్. ఈ రోజు కూడా నేను అవసరం వస్తే పరిస్థితి ఆర్థికంగా పెట్టుకోలేని వాళ్ళకి ఇదే టెక్నాలజీ ఎంతో మందికి అందిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆయన ఏం అడ్డం రాడు. ఓవరాల్గా నా బేబీని ఇచ్చేసిన రోజు నేను చాలా బాధపడ్డాను. పైగా ఇక్కడే ఉండి నా కళ్ళ ముందే పద్ధతులు మారుతున్నప్పుడు ఇంకా కష్టంగా ఉంది. చిన్నగా వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాక్సివిజన్. నేను పుట్టించాను కాబట్టి నేను వెళ్ళిపోతే ఈ పిల్లలంతా ఏమైపోతారో, మ్యాక్సివిజనే కొలాప్స్ అవ్వచ్చు. ఎందుకంటే నాకు కొంత మరి గుడ్ విల్ సంపాదించుకున్నాను కదా, ఆ సంపాదించుకున్న దాన్ని నాతో పాటు నేను తీసుకుని పారిపోతే ఇక్కడున్న దీని కింద బతికేవాళ్ళు ఏమవ్వాలి అనే కొన్ని ఐడియాలజీస్తో నేను ఉండిపోయాను. ఉండిపోయి తట్టుకున్నాను, నెమ్మదిగా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు ఇట్స్ అ హ్యాపీ మ్యారేజ్.
మీ వయసు దాదాపు 70 ఏళ్ళకి దగ్గర పడుతుంది, దగ్గర పడిపోయింది. చూడ్డానికి అలా ఉండరు. మీ ఎనర్జీ లెవెల్స్ కూడా అన్బిలీవబుల్. మీ చేంబర్ బయట క్యూ కట్టిన పేషెంట్స్ని లెక్క పెడితే మీ ఓపికకు కొలమానం అవుతుందేమో. ఇంత ఉత్సాహం మీలో ఎలా వస్తుంది? ఐ థింక్ నీకు అంతే కదా, నీకైనా నాకైనా కూడా మనం చేసే పని, మనం చేసే వృత్తి చక్కగా చేస్తే, మన చుట్టూ ఉన్నోళ్ళు మీరు బాగా చేస్తున్నారు అంటే దట్ ఈజ్ ఏ ఓకే, అదే మనల్ని ముందుకు తీసుకుపోతుంది. ఇంత ఎనర్జీ రావటానికి కారణం నా పేషెంట్స్. దానికి నేను మార్నింగ్ 4:30కి లేచి నేను గోల్ఫ్ 2 hours ఆడికాని రాను. ఓకే ఓకే, ఆ 2 hours ఆడి అప్పుడు నేను క్లినిక్ వచ్చి షవర్ చేసి ఈవినింగ్ 6:30 దాకా ఉంటాను కంటిన్యూస్గా. అండ్ ఐ విల్ బి కంటిన్యూస్లీ ఆపరేటింగ్ బిట్వీన్ ద 4 floors. ఆ ఎనర్జీ రావటానికి కారణం మళ్ళీ గోల్ఫా, మీ ఓన్ నా పేషెంట్స్, రైట్, అప్రిషియేటింగ్ మై ఎఫర్ట్స్. డాక్టర్ ప్రసాద్ గారు, మీతో క్విక్గా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, క్విక్గా ఆన్సర్స్ ఇవ్వాలి. క్విక్గా చెప్పండి. హాలిడేస్ కోసం వెళ్తూ ఉంటారా? అక్కడ ఎలా రిలాక్స్ అవుతారు? నేను ఎక్కడికి పోయినా ఐ రిలాక్స్ విత్ స్పోర్ట్స్. ఓకే, ఏ హాలిడేకి పోయినా నాకు సైట్ సీయింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, హిస్టరీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. మెడిసిన్ ఎస్, ఐ గో టు కాన్ఫరెన్సెస్, ఆ మెడిసిన్ ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఆ టైం అయిపోగానే ఐ జస్ట్ గో అండ్ ప్లే సమ్ స్పోర్ట్. గోల్ఫ్ కాకుండా వేరే కూడా? I play squash, I fly light aircrafts. Yes, you do. Time dorite I'll go and fly. Dubai elnappudalla I fly. Because I have a British pilot license, so I can fly. మీకు విఐపి పేషెంట్స్ తాకిడి ఎక్కువే, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? లైక్ ఎనీ పేషెంట్ అమ్మా, నాకు ఒకసారి ఆపరేటింగ్ టేబుల్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ కన్ను నాది. ఓకే, ఆ కన్ను బీదోడిది కాదు, గొప్పోడిది కాదు, కన్ను కన్నే, అంతే కదా. ఏ తేడా వచ్చినా మళ్ళీ నేనే ప్యాచ్ చేయాలి. సో అందుకని ఐ డోంట్ ట్రీట్ ఎక్స్ట్రా, బట్ దెన్ ఐ ఫుల్ఫిల్ దేర్ ఈగోస్. మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎనీ మెడికల్ స్టూడెంట్ నేను ఒకటే చెప్తాను, మెడిసిన్ ఈ రోజు కూడా ఇట్స్ నాట్ ఏ టైమ్ బౌండ్ జాబ్, 9 to 5 జాబ్ కాదు. ఇది ఎప్పుడు పిలిచినా వెళ్ళాలా, చూడాలా, చెయ్యాలా. అట్లాంటి ప్రొఫెషన్కి నువ్వు వస్తున్నప్పుడు నువ్వు 9 to 5 చేసే పరిస్థితి ఉంటే ఇందులోకి రావద్దు. యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్, హార్డ్ వర్క్, బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యువర్ ఎల్డర్స్, టీచర్స్, పేరెంట్స్ అండ్ విల్ ఆఫ్ గాడ్. ఈ 3 లేనిది నువ్వు పైకి రాలేవు. కంటి సమస్యలు ఇవాళ కామన్ అయిపోయి హాస్పిటల్ వరకు రాకముందే పాటించాల్సిన ముఖ్య జాగ్రత్తలు 1-2 చెప్పండి. చాలా మంచి ప్రశ్న అమ్మా. అన్నిటికన్నా ఇట్స్ the best business is preventive medicine. Yes. Prevention is better than cure అంటాం కదా. అట్లానే ఈ కంటి సమస్యల్లో కూడా ముఖ్యంగా 2 నిశ్శబ్ద వ్యాధులు ఉన్నాయి. గ్లకోమా, నీటి కాసులు అంటాం తెలుగులో. అట్లానే డయాబెటిక్ పేషెంట్స్, ప్రతి ఒక్కరికి రెటినోపతి. ఇవి 2 నిశ్శబ్దంగా వస్తాయి. అవి ముదిరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే ఆ మిగిలిందే కాపాడగలం కానీ పోయింది తీసుకురాలేం. అందుకని my advice to everybody is, like in England, everybody gets a free eye test. ఈ మధ్యకాలం కంటి వెలుగని మనం తెలంగాణలో కూడా స్టార్ట్ చేశారు. సో ఇది ఎందుకు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఐ టెస్ట్. కనీసం సంవత్సరానికి ఒకసారి మనం కారుకి, స్కూటర్కి సర్వీస్ చేస్తాం, మనకు కూడా చేసుకోవాలి. అదొక్కటే ఇస్ మై మెసేజ్. డాక్టర్లంతా కలుసుకునే పార్టీల్లో బాగా చర్చకు వచ్చే అంశం ఏమిటి? ఇది మేము డాక్టర్స్ కలిసినప్పుడు ఒక స్పెసిఫిక్ పాయింట్ అంటూ ఏమీ చర్చించుకోము. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డాక్టర్స్ టాక్ మెడికల్ ఇష్యూస్ ఓన్లీ. మెడికల్ ప్రొఫెషన్లో ఏం జరుగుతుంది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఈ మధ్య డాక్టర్స్ అప్పుడు మ్యాన్ హ్యాండిల్ చేయటం కూడా జరుగుతుంది. ఎందుకు ఈ రకంగా మారిపోయింది ప్రొఫెషను, దీనికి కారణం మేమా లేకపోతే పేషెంట్సే మారిపోయారా, లేకపోతే ఈ మధ్యలో వచ్చిన కార్పొరేట్ సిస్టమ్సా, లేకపోతే డబ్బా, దేనివల్ల ఈ రకంగా. సో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది అని అనుకుంటాం మేము. ఆ ముఖ్యమైన మార్పులు డాక్టర్స్లోనే ఆ చైతన్యం రావాలా, టైమ్స్తో పాటు మనము మారాలా. కంపాషన్ చూపెడితే ఏ పేషెంట్ కంప్లైంట్ చేయడు అనేది ఈ రోజు కూడా ట్రూ.
ఎస్, పిజ్జా, బర్గర్స్, చాట్ వంటి ఫుడ్ మీకు ఇష్టమా? నాకు అసలు మీరు ఇంట్లో పప్పు పచ్చడి పెట్టినా తింటాను కానీ నాకు ఈ రెస్టారెంట్ ఫుడ్ నేను ఎంజాయ్ చేయలేను. ఓకే, నాకు అట్లా అలవాటు చేస్తుంది నా భార్య. సో అందుకని ఐ లైక్ హోమ్ మేడ్ ఫుడ్. ఎనీబడి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రసాద్ గారు మా షోలో వచ్చినందుకు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మ్యాక్సివిజన్ ఫుల్ ఫామ్ మ్యాక్సిమం విజన్. కంటి చూపుని కాపాడడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ అన్వేషించింది, ప్రపంచ స్థాయి వైద్యాన్ని మనకు అందించింది. థ్యాంక్స్ టు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. We report, you decide.